హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన విశ్వం ఏ విధంగా ఏర్పడింది, అసలు జీవం ఎప్పటి నుంచి ఏర్పడింది, కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు జీవం ఏ విధంగా ఉండేది, అసలు భూమి అనేది ఏ విధంగా ఏర్పడింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొన్ని కోట్ల సంవత్సరాల కిందట మహా విస్ఫోటనం ద్వారా ఈ సృష్టి ఏర్పడింది. కొన్ని కోట్ల సంవత్సరాల కిందట భూమిపైన లావా మాత్రమే ఉండేది. చాలా ఎక్కువగా లావా మరియు హైడ్రోజన్, హీలియం వంటి గ్యాసెస్ మాత్రమే ఉండేవి. తర్వాత ఆకాశం నుండి ఆస్ట్రాయిడ్స్ ద్వారా నీరు భూమిపైకి రావటం వల్ల అగ్నిశిలలు అన్నీ కూడా చల్లబడ్డాయి. కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా ఆ అగ్నిశిలలన్నీ, మంటలన్నీ ఆరిపోయి చల్లబడింది. ఆ తరువాత భూమి మొత్తం మంచుతో కప్పబడి ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా భూమి మంచుతో కప్పబడి ఉంది. తర్వాత ఆ మంచు చల్లబడి నీరుగా మారింది. ఆ నీటి నుండి మొదటగా జీవం ఏర్పడింది. ఆ జీవం నుంచి చెట్లు, జలాచరాలు, శైవలాలు వంటివి ఏర్పడ్డాయి. ఫోటోసింథసిస్ అప్పటి నుంచి ప్రారంభమైంది. ఇదే సమయంలో డైనోసార్లు కూడా ఏర్పడ్డాయి. ఈ డైనోసార్లు కొన్ని లక్షల సంవత్సరాల కిందట భూమిపైన ఆధిక్యతను ప్రదర్శించి ఇవే జీవించేవి. ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టింది. అప్పుడు చాలా విభత్సం జరిగి ఈ భూమిపైన జీవాలన్నీ మరణించాయి. పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్, హీలియంతో నిండి మళ్ళీ అగ్నిశిఖలుగా మారిపోయింది. ఆ తరువాత కాలక్రమేణా భూమి చల్లబడింది మరియు మళ్ళీ జీవం రూపొందింది. ఈ సమయంలో ఆది మానవుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుండి నాగరికత నేర్చుకున్నాడు మరియు నాగరికతకు అలవాటు పడి రాజ్యాలు ఏర్పడ్డాయి. రాజ్యాల తరువాత మనిషి మళ్ళీ అభివృద్ధి చెంది వాహనాలు తయారయ్యాయి, ఫ్యాక్టరీలు తయారైనాయి. గత 100 సంవత్సరాలుగా మానవుడు చాలా అభివృద్ధి చెందాడు మరియు అభివృద్ధి పథంలో నడుస్తున్నాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.